అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు కరివేపాకు చెట్టు బాగా గుబురుగా పెరగాలన్నా, పచ్చగా ఉండాలన్నా అసలు ఏమేమి ఎరువులు వేయాలి, మట్టి మిశ్రమం ఎలా కలపాలి, దాన్ని ఎలా పెంచాలి మొదలైన విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరివేపాకు చెట్టు మామూలుగా నర్సరీల్లో కూడా అమ్ముతారు కావాలి అంటే. లేదు అంటే చూసారు కదా, ఎక్కడైనా కరివేపాకు ప్లాంట్ ఉంటే కనుక దానికి ఇట్లా ఇత్తనాలు వస్తాయి. సీడ్స్ ద్వారా కూడా మనము పెంచుకోవచ్చు అనమాట. సీడ్స్ ద్వారా పెంచిన చెట్టు చాలా బాగుంటుందంటే దాని ఆకుల స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. 3 వంతులు మీ దగ్గర సీడ్స్ ఉంటే కనుక అలా పెంచడానికే ట్రై చేయండి. అలా పెంచిన మొక్కే ఇది అనమాట, సీడ్స్ ద్వారా పెంచిన మొక్క. కరివేపాకు చెట్టు పెరగాలి అంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది అన్ని చెట్లలాగా వెంటనే గ్రోత్ అయితే ఉండదు. అది పెరగాలంటే 2 నుంచి 3 సంవత్సరాల వయసు కాలం అయితే పడుతుందన్నమాట. మీరు ఎన్ని పోషకాలు ఇచ్చినా, ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా అంత ఈజీగా కరివేపాకు చెట్టు పెరగదనమాట. అది పెరగడానికి టైం తీసుకుంటుంది. ఒక్కసారి పెరిగింది అంటే కనుక అది లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. కరివేపాకు చెట్టుకి సాయిల్ మిక్స్ అనేది 60% మట్టి తీసుకోవాలి, 30% కంపోస్ట్ తీసుకోవాలి. ఇది లీఫీ వెజిటేబుల్ కాబట్టి వేపపిండి అనేది కంపల్సరీ కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఇసుక ఉండేటట్టు కూడా చూసుకోండి. దీనికి ఫర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలి? కరివేపాకు చెట్టుకి మజ్జిగ, ఎంత మన ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి మజ్జిగ, బాగా పులిసిన మజ్జిగని 1:3 రేషియోలో తీసుకొని ఇలా చెట్టు మొదల్లో వారానికి ఒకసారి పోస్తే కనుక చెట్టు చాలా గుబురుగా పెరుగుతుందన్నమాట. ఇది ఎక్కువగా ఆకులే, దీని నుంచి మనకి ఎటువంటి పూలు కానీ ఏమీ అవసరం లేదనమాట. ఆకులే మన కరివేపాకు చెట్టుకి మనకి ఆకులే అవసరం కాబట్టి ఆకులు గ్రీనిష్గా ఉండడానికి నైట్రోజన్ అనేది చాలా ముఖ్యం అనమాట. అట్లాంటి నైట్రోజన్ మనకి దేంట్లో ఉంటుంది? ఆవు పశువుల ఎరువు, కౌ మెన్యూర్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ ప్లాంట్ని పెంచుకోవడానికి నైట్రోజన్ ఉండే ఎరువులు చాలా బాగా పనిచేస్తుంది. 15 రోజులకు ఒక్కసారి ఒక 2 పిడికెళ్ళ ఆవు పేడ ఇస్తే కనుక మంచిగా హెల్దీగా పెరుగుతుంది. ఆకు క్వాలిటీ కూడా బాగుంటుందన్నమాట. కరివేపాకు చెట్టుకి లీఫీ వెజిటేబుల్ కాబట్టి తగినంత సూర్యరశ్మి అనేది, సన్లైట్ మాత్రం కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. సన్లైట్ లేకపోతే కనుక అది అంత మంచి గ్రోత్ అయితే ఉండదన్నమాట. ఈ కరివేపాకు చెట్టు ఎక్కువగా మనకి శీతాకాలంలో నిద్రావస్థలో ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా శీతాకాలం మాత్రం ఈ కరివేపాకు చెట్టు పెరగదు. సమ్మర్లో దీని గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట. వేసవికాలంలో మనం కరివేపాకు చెట్టుని బాగా గ్రోత్ చేసుకోవచ్చు. కరివేపాకు చెట్టు పెరగాలి అంటే ముఖ్యంగా ఉండాల్సింది ప్రూనింగ్ అంటే కొద్దిగా పెద్ద అయ్యే వరకు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉండే చిగుర్లను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయకండి. కొద్దిగా పెద్దగా అయినాక, సుమారు ఒక 3 అడుగులు పెరిగినాక మాత్రమే ఇట్లా కొమ్మలని ఇట్లా పించేయండి. ఒక 2-3 అడుగులు పెరిగిన తర్వాత పించేయండి. అది చిన్నగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ చూసారు కదా, ఇట్లా ముదురు ఆకులు ఉంటాయి. ఈ ముదురు ఆకుల్ని మీరు ఎప్పటికప్పుడు తీసేసుకోండి. మనకి ఎట్లయినా వంటల్లోకి అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు రోజుకి ఇట్లా 2-3 రెబ్బలు తీసారు అంటే కనుక మంచి చిగురులు వచ్చేసేసి హెల్దీగా పెరుగుతుంది. ఒక 2 అడుగులు పెరిగినాక ఇక్కడ మొదళ్ళల్లో ఇట్లా పించేసేయాలన్నమాట. ఎంత బాగా ప్రూనింగ్ చేస్తే కరివేపాకు చెట్టు అంత గుబురుగా పెరుగుతుంది. దీనికి పెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆకులు కదా, ఆకులు మీద నల్ల పురుగులు లాంటివి ఉంటుందన్నమాట. ఆ పెస్ట్ కంట్రోల్కి మనము నీళ్ళల్లో పసుపు కలిపేసి ఆ పసుపు నీళ్ళు స్ప్రే చేసాము అంటే ఆకులు అనేది చాలా హెల్దీగా ఉంటుంది. కరివేపాకు చెట్టు ఇంకా ఇంతేనండి. మనకు కావాల్సిన కూరల్లోకి అవసరమైన కరివేపాకు చెట్టుని ఈజీగా మనం ఇలా గ్రో చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.